హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ చూడండి ఎంత బాగుందో మా ఊరు. ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి. సో మందారం పూలు చూడండి, మా ఇంటి దగ్గర ఉన్న ఆవులు మావివి. సో మందారం పూలు అన్నీ చూడండి, అన్ని చెట్లు నాటి పెట్టాము మేము. ఇంటెనకాల ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. మా వాడు చూడండి మార్నింగ్ ఎత్తుకుని ఆ పిల్లిని ఎలా అరవాలి అనేసి. వీటికి పాపం నిద్ర కూడా లేదండి, నైట్ అంతా ఇది వాటిని అరుస్తూనే ఉంది. మా మమ్మీ 6కి లేపి చూద్దురా దేవుడు రూమ్ ఎంత బాగా పెట్టాడు మీ డాడీ ఫ్లవర్స్ అంటుంది. నేను పెళ్ళి కాకముందు మార్నింగ్ లేచి 9 వరకు పూజ రూమ్లోనే ఉండేదాన్నండి. ఇప్పుడు అంటున్నాడు మాడి భక్తి లేదు నీకేమీ లేదు, అన్నీ పోయినాయి పెళ్ళి తర్వాత అనేసి. సో మనం కల్చర్ ఎలా ఉంటుందో అలానే పెరుగుతాము కదండి, అలానే వస్తుంది. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ కొంచెం పటాలు ఎక్కువ, అందులో గుడి ఉంది కాబట్టి నాకు ఇంకా అదే ధ్యాసలో ఉండిపోయింది. ఇంకా టౌన్కి వచ్చాక ఊరికి పోవడం మానేసా కాబట్టి నేను పూజ చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం అంతే ఉంటుంది. ఇంక మా డాడీ పిల్లల దగ్గరికి రా అని చెప్పి తీసుకొచ్చాడు పాపని. అవన్నీ చూడండి ఫుడ్ పెట్టాలనేసి వచ్చాయి, భయపడుతున్నాయి పాపని చూసి. కొత్త కదండి, తినాలా వద్దా అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కానీ చూచు అలా కాదండి, ఎవరు ఉన్నా లేకపోయినా ఫుడ్ కనిపిస్తే చాలా అది తింటూ ఉంటుంది. మా డాడీ ఏమో పాపం పిలుస్తున్నాడు వాటిని, అవేమో భయపడుతున్నాయి అన్నమాట. పాప చాలా హ్యాపీగా చూస్తూ వాటిని నవ్వుతుంది. చూచుని పిలుస్తున్నాడు దగ్గరికి రానేసి. ఇవి చూడండి వాళ్ళ కూతుర్లు ఎంత పైకి ఒక్కొక్కటి వెళ్ళిపోయాయో. మా డాడీ నవ్వుతున్నాడు. పాప ఏమో వాటి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది దానికి, కానీ భయంగా ఉందని గమ్మున అయిపోయింది. సో ఫైనల్గా చూచుని ఎత్తుకున్నాడు, పాపకు చూపిస్తున్నాడండి. పాప కూడా అలానే చూస్తుంది క్యాట్ని. చాలా మంచి పిల్లండి ఇది మాత్రం, ఏ గొడవకి పోదు, ఫుడ్ తినేసి గమ్మున పడుకుంటుంది ఇంట్లోనే. ఇవి దాని పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇంకా చపాతీ టిఫిన్కి చేద్దామని చెప్పి మా మమ్మీ చపాతీ చేసేదా పూరి చేసేదని అంటుంది. మా ఆయన పూరి కావాలన్నారు. సో నేను పిండి పిసుకుతా అంటే వద్దొద్దు మమ్మీ నేను పిసుకుతానని చెప్పి వచ్చింది. అమ్మ పిసుకమ్మ అని చెప్పి ఇస్తున్నాను. హనీ పాప అని చెప్పి మాట్లాడిచ్చానండి నేనేమో. చూడండి అలా స్మైల్ ఇచ్చి అలా గమ్మున అయిపోయింది. ఆమెని తిట్టానంట, అందుకు గమ్మున సైలెంట్గా పిసుక్కుంటానే ఉండిపోయింది. చూడండి నోట్లో అంతా ఎలా పెడుతుందో. మా డాడీ పొట్టనే పొస్తుంది అనేసి నన్ను అరుస్తున్నాడు. తీసుకుంటేమో ఏడుస్తుంది. ఇలా కాదులే మా మమ్మీ ఆకలేస్తుందేమో అని చెప్పి వేడివేడిగా సంగటి చేసి సాల్ట్ కొంచెం నెయ్యి కొంచెం వేసి పిసికి లైట్గా పెడుతుందండి. తనకి ఫస్ట్ టైం అండి ఇది పెట్టడం, అలవాట్లేదు కదా, తినలేదండి పాపం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.